వైసీపీ నేతల మీద తాజాగా పెట్టినటువంటి కేసుల్లో వాళ్ళు రిమాండ్ లో ఉండటం లేదా రిమాండ్ ఖైదీలుగా ఉండటం ఇది ఒక పరిణామం అయితే, ఉమ్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక మంది, బహుశా జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారేమో, ఆ, కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కేసుల వాయిదాల్లో అనేటువంటిది ఒకటి. జైల్లో ఉండటం అనేటువంటిది, జైల్లో ఉండేటువంటి సార్ ఈ ఒక్క చిన్నది నేను ఇంటరాప్ట్ చేస్తున్నాను కాదు, ఒక చిన్న విషయం. టీడీపీ జనసేన వారు చెప్పిన వెర్షన్ ఏంటంటే వారి మీద అక్రమ కేసులు పెట్టారు, ప్రభుత్వాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని కొంచెం ప్రశ్నిస్తూ ఏ పోస్టు పెట్టినా అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎక్కడైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల పోస్టుల విషయానికి వస్తే అసభ్యకరంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పెట్టిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ వాళ్ళు. అయినా సరే ఆ రోజున వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరెవరైతే ఆ రకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారి మీద చర్యలు తీసుకుంటున్నాం అనేది వర్రా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర నుంచి, బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటల దగ్గర నుంచి, లేదంటే ఇంకెవరు మాట్లాడినా సరే ఎవ్వరు కూడా క్షమించరా అనేటువంటి మాటలు మాట్లాడారు వారు. ఎస్, మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నాను. దాంతో నేనేం విభేదించట్లేదు. అంటే మనం రెండు కేసులకు సంబంధించి దగ్గర చేసి మాట్లాడుతున్నప్పుడు రెండు ఒకటే రకమైన కేసులుగా చూస్తారేమో అని దానికి చెప్పాలి కదా అనేది చెప్తున్నాను. నా ఉద్దేశం ఒకటే రకమని కాదు. ఇద్దరు తిరుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళేమో గతంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు గతంలో ప్రభుత్వాన్ని విమర్శించో లేకపోతే మమ్మల్ని విమర్శిస్తారా అనే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇటీవల కొంతమంది తెలుగుదేశం అంటే వాళ్ళు పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ ఇంతకాలం అయి వచ్చినా గానీ మా కేసుల మీద సమీక్ష చేసి తప్పుడు కేసుల మీద మాకు రిలీఫ్ ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేదన వాళ్ళలో కూడా ఉంది. ఎందుకు నేను ఈ కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు ఎట్లాగైతే జైల్లో అప్పుడు వాళ్ళ నాయకుల మాటలు నమ్మి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా నాయకుడు అనేటువంటి ఒక అసంతృప్తి ఎట్లాగో వీళ్ళ వైపు ఉన్నదో, తెలుగుదేశంలో కూడా అలాంటి అసంతృప్తి కొంత ఉన్నది అనేటువంటిది ఒక కంపారిజన్ గా చెప్పాను తప్ప రెండింటినీ ఒకే ఘాట కట్టడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. అందువలన దాన్ని ఏం చేస్తారు అనేటువంటిది సరే, అది తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఒకటి. వీళ్ళకు వచ్చేసరికి గడిచినటువంటి అంటే 3 పార్టీల కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఒకే వ్యక్తి మీద పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఈ పలు చోట్ల నమోదయ్యేటువంటి కేసుల్లో ఒకదానిలో బెయిల్ వస్తే మరొక దానిలో అరెస్టు, దానిలో బెయిల్ వస్తే మరొక దానిలో అరెస్టు, ఈ విధంగా ఒక దీర్ఘకాలం రిమాండ్ లో ఉండటమే దీనికి ఒక పనిష్మెంట్ లాగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత, ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత అవి సంవత్సరాల తరబడి సాగుతాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా గతంలో ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తప్పుడు కేసుల్లో కావచ్చు, ఇంకో కేసుల్లో ఏ కేసుల్లో అయినా కానీ జైల్లో ఉన్నప్పుడు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు నిరంతరం అటువంటి వాళ్ళని పరామర్శించడం సాధ్యం కాదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి. ఈయనకేంటంటే ఎక్కువ మంది ఉన్నారు, నంబర్ ఎక్కువ ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని డెఫినెట్ గా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద మోపినటువంటి ఛార్జీలు చాలా తీవ్రమైనవి. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించేటువంటివి కాదు. పోసాని కృష్ణమురళి అయినా లేకపోయేట్లయితే మాట్లాడినటువంటి మన రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏ కేసు చూసినా గానీ అసభ్యకరమైనటువంటి పదజాలం. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు తన సతీమణి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేసులు ఏవి దాఖలు చేయలేదు. అవి చేసి ఉంటే ఇంకా తీవ్రమైనటువంటి అనేక మంది మీద వాటిని పెట్టాల్సి వచ్చి ఉండేది. అందుకని డెఫినెట్ గా వీళ్ళు చేసినటువంటి వాటిని ఎవ్వరు సభ్య సమాజం కానీ నాగరికులు ఎవ్వరు కూడా సమర్థించరనేటువంటిది వాస్తవం. ఇటువంటి మీరు అన్నట్లుగా 1 కాదు 2 కాదు చాలా కేసులు ఉన్నాయి. ఒకసారి పద్మావతి గారు